ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన. దీనిని 9 మే 2015న ప్రారంభించారు. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు వారు ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో బీమా మొత్తము 2 లక్షల రూపాయలు. దీనికి సంవత్సరానికి ప్రీమియము 436 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. నమస్తే పథకం నేషనల్ యాక్షన్ ఫర్ మెకానైజ్డ్ శానిటైజేషన్ ఎకోసిస్టమ్. దీనిని సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ, గృహ నిర్మాణ శాఖ మరియు పట్టణ వ్యవహారాల శాఖ, ఈ 3 శాఖలు సంయుక్తంగా ఈ పథకాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు సురక్షితంగా మరియు గౌరవప్రదంగా తమ విధులను నిర్వహించేలా చేయడం. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, దీన్నే PMJDY పథకం అని కూడా అంటారు. దీనిని 28 ఆగస్టు 2014న ప్రారంభించారు. దీని నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్, అనగా పేదరికాన్ని నిర్మూలించడంలో భాగంగా ఆర్థిక అంటరానితనాన్ని తొలగించాలి. దేశవ్యాప్తంగా ఉన్న 6 లక్షల గ్రామాల్లో ప్రతి కుటుంబానికి ఒక బ్యాంక్ అకౌంటును ఉండాలన్నది ఈ పథకం లక్ష్యం. ఈ పథకంలో భాగంగా బ్యాంక్ అకౌంట్తో పాటు డెబిట్ కార్డులు, 1 లక్ష ప్రమాద బీమా, 30,000 లైఫ్ ఇన్సూరెన్స్ను కూడా అందించడం జరుగుతుంది. అటల్ పెన్షన్ యోజన, దీనిని 9 మే 2015న ప్రారంభించారు. చందాదారుడు చెల్లించే మొత్తాన్ని బట్టి పెన్షన్ను డిజిటల్ రూపాయి 1 డిసెంబర్ 2022న RBI ప్రారంభించింది. డిజిటల్ రూపాయి అనగా ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే కరెన్సీ. మామూలు కరెన్సీ లాగానే పనిచేస్తుంది. మొదటగా 4 నగరాలలో ప్రయోగాత్మకంగా ప్రయోగించారు: ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్. మొదట రిటైల్ రంగంలో ఉపయోగించారు. ఇది డిజిటల్ టోకెన్ రూపంలో ఉంటుంది. దీని యొక్క లక్ష్యం దేశంలో డిజిటల్ లావాదేవీలను పెంచడం, భౌతిక కరెన్సీ నిర్వహణకు అయ్యే ఖర్చును తగ్గించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం.